వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా మనం ఈరోజు వినబోయే కథ పేరు భూతల రాజుని దుమ్మెత్తిపోసిన బేతాళుడు. మహాబేతాళుడి అట్టహాసంతో మరుభూమి కంపించిపోయింది. వీరభీకర భయానకమైన ఆ నిలువెత్తు రౌద్రమూర్తిని చూస్తూ నిశ్చేష్టుడయ్యాడు భూతలరాజు. మహాబేతాళుడి పదఘట్టనలతో హోమగుండంలో నుంచి అగ్నిరవ్వలు పైకెగిసి పడుతున్నాయి. ప్రళయకాల ప్రభంజనంలా ఆగ్రహావేశాలతో జ్వలిస్తున్న ఆ మహామూర్తికి శిరస్సు వంచి నమస్కరించాలన్న విషయం విస్మరించాడు భూతలరాజు. బేతాళుడు వికటంగా నవ్వి, ఒరే వెధవాయ్ అన్నాడు. భూతలరాజు ఉలిక్కిపడి అనుమానంగా ఎవరు నేనా అని అడిగాడు. బేతాళుడు మళ్ళీ నవ్వి, నిన్నేరా వెధవా అన్నాడు. భూతలరాజు బుంగమూతి పెట్టి, అన్యాయం అన్యాయం, ఇలా బూతులు తిట్టడం అన్యాయం అన్నాడు. వెంటనే చెస్ నోర్ముయ్, అన్యాయమేమిట్రా నీ బొంద, పవిత్రమైన రుద్రహోమం తలపెట్టి మహాపవిత్రమైన మంత్రాలు జపిస్తూ నీకున్న దరిద్రపు అలవాటుతో మంత్రాల మధ్య మధ్య బూతులు పలికావు కదరా పిచ్చివెదవా. పవిత్రమైన మంత్రోచ్చారణలో రుద్రాయ స్వాహ బదులు క్షుద్రాయ స్వాహ అని, మహాభూతనాదాయ స్వాహ బదులు భూతునాదాయ స్వాహ అని అంటావట్రా దరిద్రుడా అని వెక్కిరించాడు. భూతలరాజు తెల్లమొహం వేస్తూ, అంటే రోజు తంబాకు నమిలి నమిలి నా నాలిక ముద్దుబారిపోయి అక్షరాలు స్పష్టంగా పలకలేకపోతున్నా అది తప్పేనా అని అడిగాడు. తప్పా తప్పున్నరా? వాక్శుద్ధి లేకుండా మంత్రంలో అపశబ్దం పలిగితే ఆ హోమ ఫలితం ఎలా వస్తుందిరా వెధవా, పైగా తంబాకు నమిలానంటూ బోడి సమర్థింపొకటి. ఒరే, మంత్రశాస్త్రంలో యాగాంతంలో అగ్నిగుండంలో అప్పుడే జన్మించిన పురుష బీజాన్ని హుతం చేయాలి అని ఉంటే అప్పుడే పుట్టిన మగ శిశువుని అగ్నికి ఆహుతి చేస్తావేంట్రా? అప్పుడే పుట్టిన పురుష బీజం అంటే అప్పుడే మొలకెత్తిన నవధాన్యాలురా త్రాష్టుడా. లోకంలోని సమస్త జీవుల్లో స్త్రీ పురుష అని రెండు జాతులు ఉన్నట్లే యజ్ఞ ఆహుత ద్రవ్యాలలో కూడా స్త్రీ పురుష భేదాలున్నాయి. పుష్పాలు తిరిగి మొలకెత్తే తృణధాన్యాలు స్త్రీవర్ణానికి చెందినవి, అవి పునరుత్పత్తి కారకాలు. అట్లే పురుష ద్రవ్యాలు అంటే స్వయంగా పునరుద్ధానం లేని ఘృతం అంటే నెయ్యి, గోమయంతో తయారైన పిడకలు, మోదుగ చితుకలు, సమిధలు, అవి పురుష జాతులు. వీటికి పునరుత్పత్తి స్వయంగా ఉండదు కనుక అవి మృతద్రవ్యాలు. అప్పుడే పుట్టడం అంటే వాటిని మంత్రోదకంతో సంప్రోక్షించడం. అప్పుడవి జీవంతో ఉన్న జీవులతో సమానం అవుతాయి. అగ్ని పవిత్రమైనది. యజ్ఞయాగాల్లో అది యాగాగ్ని. శ్మశానంలో మృతజీవులను దహించి దహనం చేసేది చితాగ్ని. రెండు సందర్భాల్లోనూ అంటే శుభకరమైన యజ్ఞయాగాదుల్లోనూ అశుభకార్యమైన శవదహన కార్యక్రమాల్లోనూ అగ్ని ప్రధానం. ఒకటి శుభం, మరొకటి అశుభం. ఈ భేదాన్ని తద్వారా లభించే ఫలాన్ని వ్యక్తం చేయడానికే జీవహింస కానీ యాగద్రవ్యాలను సంప్రోక్షించి ఈ యాగాగ్నిలో హుతం చేస్తే అది హోమం అవుతుంది. మృతదేహం దహన కార్యక్రమంలో ఉపయోగిస్తే అగ్ని సంస్కారం. అంతేకాని పురుష జీవాన్ని హుతం చేయడం అంటే అప్పుడే పుట్టిన జీవిని అగ్నిహుండంలో పడేసి సజీవ దహనం చేయడం కాదు. యజ్ఞయాగాదుల్లో జీవహింసకి ఆస్కారం లేదు. జంతుబలి చేయమని వేదం చెప్పలేదు. సనాతన ధర్మాలు జీవహింస కూడదు అని చెప్పాయి మూఢుడా. యజ్ఞం అంటే ఆత్మసమర్పణం. ఆత్మ అంటే అగ్ని. పుట్టిన ప్రతి జీవిలో అగ్నిరూపంగా ఆత్మ భాసిస్తూ ఉంటుంది, అది ప్రకాశిస్తుంటుంది కనుక దానిని జ్యోతి అంటారు. అగ్ని అంటే పరిశుద్ధం. పరమాత్మ కంటే పరిశుద్ధులెవరు? అతడు జ్యోతిస్వరూపుడు కనుకే పరంజ్యోతి. పరమాత్మ, పరబ్రహ్మ, పరంతప అని సనాతన మహర్షులు శ్లాఘించారు. వేదపురుషుడు పునరుత్థానం లేనివాడు, జనన మరణాలు అంటనివాడు, పుట్టుక లేనివాడు, చావు లేనివాడు. జీవుల చావు పుట్టుక రెండూ ఆయనే. ఆ పరమాత్మలోని ఆత్మని అనుసంధానం చేస్తేనే అది అజ్ఞం. దాని ఫలం జీవిత సాఫల్య కాంక్షలు తీరడం, సంకల్పం సిద్ధించడం. అటువంటి సంకల్పం లోకశుభంకరమైనదైతే కళ్యాణాన్ని ఆశించి యజ్ఞం చేసినవాడు లోకోత్తముడు అవుతాడు. పాపపుణ్యాలతో నిమిత్తం లేకుండా జన్మాంతాన పరమాత్మలో లీనమవుతాడు.
సంకల్పం స్వార్థపరమైనదైతే సిద్ధించే సుఖంతో పాటు తద్వారా లభించే పాపఫలాన్ని కూడా పొంది మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ జనన మరణ చక్రంలో చిక్కి అలమటిస్తాడు. స్వార్థకాంక్షతో యాగం ఆచరించేవాడికి అనేక అసంఖ్యాక జన్మల తర్వాత కానీ జీవన్ముక్తి లభించదురా నికృష్టుడా. అగ్ని సంస్కారం అంటే దేహబంధ నాశనం. నేను, నాది అనే రాగద్వేషాలకి మూలం దేహం మీద మమకారం. కానీ దేహం అశాశ్వతం, అది నశించక తప్పదు. దేహాన్ని వదిలినంత సులభంగా జీవుడు తన దేహంపై మమకారాన్ని వదలలేడు. ప్రాణం పోయాక సూక్ష్మ శరీరం ధరించిన జీవుడు తాను వదిలిన దేహం మీద మమకారం చేత దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు. అట్టి మృతదేహాన్ని నశింపచేసి దేహిని రాగద్వేష విముక్తుడిని గావించి ఆ జీవాత్మని పరమాత్మ సన్నిధికి చేర్చేదే అగ్ని సంస్కారం. అగ్ని అంటే కాలాగ్ని స్వరూపుడైన పరమేశ్వరుడు. యాగాగ్నిలోనూ అతడే, చితాగ్నిలోనూ అతడే. అతనొక్కడే నిత్యుడు, నిరంజనుడు, శాశ్వతుడు. ఆ అగ్నిలో నుంచి, ఆ పరంజ్యోతిలో నుంచి, ఆ పరమాత్మలోంచి జీవులు ఆత్మలుగా అవతరించి దేహం ధరిస్తాయి. పుట్టినప్పటి శుభక్రతువులో అగ్నిహోత్రం, ఉపనయనంలో, వివాహంలో, నిత్యానుష్ఠాన విధుల్లో అగ్ని అనుష్ఠానం, ఆపై యజ్ఞయాగాల్లో అగ్ని వ్రేల్చడం, పూజా పునస్కారాల్లో జ్యోతి ప్రజ్వలనం, తపస్సులో, ధ్యానంలో ఆత్మాగ్ని ఉద్దీపనం, అన్నకోశంలో జఠరాగ్ని, దేహనాడుల్లో ప్రాణాగ్ని, నులివెచ్చని ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రాణాయామంలో యోగాగ్ని, చివరికి దేహత్యాగానంతర దహనకాండలో అగ్ని సంస్కారం. ఇలా జీవుడు పుట్టినప్పటి నుండి ఆ దేహాన్ని త్యజించేదాకా అగ్ని అగ్ని అగ్ని, పవిత్రమైన అగ్ని. ఇది పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మని నిరంతరం ధ్యానించే విధి విధానమే అగ్నివిధి. జీవులన్నీ ఆ అగ్నిలో నుంచే పుట్టి ఆ అగ్నిలోనే లయం అయిపోతున్నాయని వేదాలు ఘోషిస్తుంటే ఆ అగ్నిపురుషుడికి బలి ఇవ్వడానికి జంతుబలి దేనికిరా అని ప్రశ్నించాడు మహాబేతాళుడు. మరుభూమిలో యజ్ఞకుండంలో వేదాగ్నిలో మధ్యస్థుడై నిలిచిన బేతాళుడు గంభీర స్వరంతో యాగఫలం గురించి వివరిస్తుంటే భయముతో నిరత్తరుడై ఆలకిస్తున్నాడు భూతలరాజు. ఓరి, కంటికి కనిపించే జ్వాలే అగ్ని అని అనుకుంటున్నావా? కాదు. సృష్టిలో అగ్ని లేని, అగ్ని పునీతం కానిది ఏదీ లేదు. నిప్పులో అగ్ని, నీటిలో అగ్ని, ఆకాశంలో అగ్ని, వాయువులో అగ్ని, కామంలో అగ్ని, ఉచ్ఛ్వాస నిశ్వాసలలో అగ్ని, ఊపిరిలో అగ్ని, కట్టెపేడులో అగ్ని, రక్త ప్రసరణలో అగ్ని, పంచవాయువుల్లో అగ్ని, శిలాజాల్లో అగ్ని, పర్వతాలలో అగ్ని, నదీనదాల్లో అగ్ని, సముద్రాల్లో అగ్ని, శబ్దంలో అగ్ని, నాదంలో అగ్ని, ఉచ్చారణలో అగ్ని, మంచుగడ్డలో అగ్ని, చెట్టులో, పుట్టలో, పుట్టుకలో, చావులో, సమస్త జీవుల నరనరాలన్నింటిలోనూ అగ్ని. నిరంతరం అగ్నిస్పర్శ జరగనిదే సృష్టి ఉద్భవించదు, వృద్ధి చెందదు, నశించదు. సృష్టి సమస్తంలోని చరాచరాలన్నింట అగ్నిరూప పరమాత్మే. ఆ పరమాత్మలోనే సమస్త సృష్టి జీవజాలం ఉంటుంది. అన్నీ తనలోనే ఉండి అన్నే తానే అయిన పరమేశ్వరుడికి ఆయన సృష్టిలో లేని, ఆయనది కానీ ఏ జీవిని తెచ్చి భూతబలి ఇస్తారా? అలాంటి జీవి ఏది, ఎక్కడా? వెధవా, భూతబలి అంటే జీవహింస కాదు, జంతుబలి కాదు. సృష్టిలో మన కంటికి కనిపించని జీవులు అనేకం ఉన్నాయి. అవి ఆహారాన్వేషణలో సంచరిస్తూ ఉంటాయి. ఆ జీవులకి ఆహారాన్ని సమకూర్చడమే యజ్ఞం, యాగం, పూజ, అగ్నిష్టోమం, అనుష్ఠానం, గృహారంభం, జననం, మరణం తదితర శుభాశుభ కార్యక్రమాలలో నిర్వహించే జంతుబలి. ఆయా జీవుల పోషణ నిమిత్తం పక్వాన్నాన్ని అష్టదిక్కుల్లో ఉంచడమే జంతుబలి. కంటితో చూడలేని జీవులకి ఆహారాన్నిచ్చి బ్రతుకునివ్వడమే జంతుబలి. ఆ పారమార్థిక కార్యక్రమాన్ని పరమేశ్వరుడు ప్రాణంతో ఉన్న అన్ని జీవులకి నియమం చేశాడు. కానీ నువ్వేం చేశావు? మంత్రశాస్త్రాలకి సొంత భాష్యం చెప్పుకుని నీ సొంత మనవడని, అది వాడి మృతదేహాన్ని అగ్నిగుండంలో ఆహుతి చేశావురా అప్రాచ్యుడా అన్నాడు వ్యంగ్యంగా. భూతలరాజు ఉలిక్కిపడి, వాడు నా మనవడా, మృత శిశువా అన్నాడు విస్మయంతో. బేతాళుడు వికవికా నవ్వి, అవునరా బడుద్దాయి, నీవు మంగమనవణ్ణి పట్టుకురమ్మంటే అది నీ మనవడి స్థానంలో తన మనవడిని చేర్చి
నీ మనవడిని తెస్తూ తెస్తూ నీ మీద కక్షతో దారిలో ఆ శిశువు గొంతు నులిమి చంపింది. బూతులతో హోమం చేస్తున్న నువ్వు ఆ మృత శిశువుని అగ్నిలో వేల్చావు. తత్ఫలితంగా మంగ అక్కడే చచ్చి భూతమై పారిపోయింది. నువ్వు భూతమైపోతావురై భూతురాజా అంటూ పరిహరించాడు మహాబేతాళుడు. భూతలరాజు దిగ్భ్రమ చెందుతూ నేనా భూతాన్ని అవుతానా అన్నాడు హీనస్వరంతో. అవున్రా, యజ్ఞగుండంలో మృత శిశువుని వేసిన పాపఫలంగా నువ్వు భూతం అవుతావురా భూతుల వెధవ. ఈ జన్మంతా నీచ నికృష్ట దుర్భర స్థితిని అనుభవించి అవసాన దశలో ఒక రహస్యం విన్నాక టపీమని గుండాకి చస్తావు. అప్పుడు భూతంగా జన్మించి వెకిలి ముకిలి వెర్రిమొర్రి చేష్టలన్నీ వెధవేషాలన్నీ వేస్తావు. ఆ తర్వాత రుద్రాభిషేకం జరుగుతూ ఉండగా ఆ శివలింగం మీద అభిషేక ద్రవ్యం చింది ఏనాడు నీ మీద పడుతుందో ఆనాడు భూత జన్మ నుంచి నీకు విముక్తి లభిస్తుంది. అప్పటిదాకా భూతలరాజు అని పేరున్న నువ్వు బూతులు వాగి చీచి చెత్తవదవా, నీ బూతుల మంత్రాల వల్ల నాకు కూడా వద్దన్నా బూతులు వచ్చేస్తున్నాయి. ఇక నీ చావు నువ్వు చావరో బూతులోడా అని పలికి అంతర్ధానమైపోయాడు మహాబేతాళుడు. మిగిలిన కథను తరువాయి భాగంలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.